ఎప్పుడు బైబిల్ క్విజ్ డేట్స్ ఏంటి, ఏమి బహుమతులు, ఎలా ఉంటుంది ఎగ్జామ్, ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో అనే విషయాలను గురించి పూర్తిగా వివరాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాం. సో కాబట్టి పూర్తిగా ఈ వీడియోని మీరు చూసినట్లయితే బైబిల్ క్విజ్ గురించి పూర్తి సమాచారం మీకు ఇందులో అందుబాటులో ఉంటా ఉంది. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా ఈ వీడియో బైబిల్ క్విజ్ గురించి వివరాలని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ప్రీ బైబిల్ క్విజ్ 2025 ఉచిత బైబిల్ క్విజ్. సో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఉచితంగా బైబిల్ క్విజ్ అని కండక్ట్ చేస్తూ ఉన్నాం. స్క్రిప్చర్స్ టీవీ తరపున ఫ్రీ బైబిల్ క్విజ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. బైబిల్ దేవుని వాక్యాన్ని అందరూ చదవాలని, మరి ఎక్కువగా దానిని ధ్యానించాలని, ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనము ఎంత లోతుగా దానిని ధ్యానిస్తామో, దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుంటామో, వాక్యం ప్రకారం జీవించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మొదటిది. రెండవది, మనము తప్పుడు బోధల వైపు వెళ్లకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. ఒక వాక్యాన్ని చూసినట్లయితే చాలామంది పలు రకాలుగా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. సో నిజంగా ఆ వాక్యం దాని గురించి చెప్తుందా లేదా ఇంకొక విధానం గురించి చెప్తుందా అని మనకు తెలియాలని అంటే ముందు మనం చదివి ఉండాలి, దాని గురించి ధ్యానించి ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ బైబిల్ క్విజ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో అయితే ఈ వీడియోలో ఎప్పుడు బైబిల్ క్విజ్ డేట్స్ ఏంటి, ఏమి బహుమతులు, ఎలా ఉంటుంది ఎగ్జామ్, ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో అనే విషయాలను గురించి పూర్తిగా వివరాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాం. సో కాబట్టి పూర్తిగా ఈ వీడియోని మీరు చూసినట్లయితే బైబిల్ క్విజ్ గురించి పూర్తి సమాచారం మీకు ఇందులో అందుబాటులో ఉంటా ఉంది. సో అయితే మంచిది. బైబిల్ క్విజ్ ఎప్పుడు? సో ఫ్రీ బైబిల్ క్విజ్ ఎప్పుడు? సో బైబిల్ క్విజ్ ఎగ్జామ్ వచ్చేసి 13వ తారీఖు జూలై 2025 రోజు ఈ ఎగ్జాము ఉంటా ఉంది. 13వ తారీఖు జూలై ఆదివారం రోజు ఈ ఎగ్జామ్ ఉంటా ఉంది. సో టైమింగ్స్ ఈవినింగ్ 7 o'clock, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి ఏం పుస్తకాలు చదవాలి, ఏం పుస్తకాలు ఈ ఎగ్జామ్లో వస్తాయి? సో బైబిల్ క్విజ్లో ఏ పుస్తకాలు, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో ఏ పుస్తకం నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం? సో బైబిల్ క్విజ్ వచ్చేసి నూతన నిబంధన నుంచి మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల నుంచి బైబిల్ క్విజ్ క్వశ్చన్స్ రాబోతూ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతూ ఉంది? క్వశ్చన్ పేపరు 50 మార్కులకి 50 క్వశ్చన్స్ రాబోతూ ఉన్నాయి. 50 మార్కులు ఎగ్జామ్, 50 క్వశ్చన్స్, టైము 1 hour ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని అంటే ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ ఉంటా ఉంది. మీకు ఒక ఎగ్జామ్ పేపర్ లింక్ పంపించబడుతుంది. ఆ ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేసి మీరు మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ దాంట్లో ఎంటర్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతూ ఉంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఆ క్వశ్చన్స్ని 1 hourలో టైమింగ్ ఉంటుంది, టైమర్ ఆన్లో ఉంటా ఉంది. సో 1 hourలో మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతూ ఉంది. సో ఎగ్జామ్ రాయడం అయిపోతుంది. సో అయితే మనము ఈ ఎగ్జామ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? చాలా సింపుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఈ బైబిల్ క్విజ్కి ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి అవి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బైబిల్ క్విజ్ పూర్తిగా ఉచితంగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మీరు ఎలాంటి డబ్బులు మాకు పంపించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోనండి. ఉచితంగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే మేము కింద డిస్క్రిప్షన్లో చాట్ బాక్స్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ని, బైబిల్ క్విజ్ లింక్ని మేము కింద చాట్ బాక్స్లో పిన్ చేస్తాం. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ఆ గ్రూప్లో మేము ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటిని మేము పోస్ట్ చేస్తాం. ఎవరైతే నిజంగా ఆసక్తి కలిగి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వారు మాత్రమే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో తద్వారా మీకు ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో అందుబాటులో ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఆ గ్రూప్లో ఎంటర్ అవుతారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లే. ఎందుకనంటే మేము
గూగుల్ ఫామ్ ఇచ్చి దాంట్లో మీ ఇన్ఫర్మేషన్ అంతా టైప్ చేయించి దాన్ని మళ్ళీ మేము కాంటాక్ట్స్ తీసుకొని మళ్ళీ మేము ఒక గ్రూప్ తయారు చేయడం, ఇది చాలా లాంగ్ ప్రాసెస్. కొన్నిసార్లు కొంతమందికి గూగుల్ ఫామ్స్లో ఎంటర్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేము ఈ విధంగా చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. చాట్ బాక్స్లో మీకు వాట్సాప్ గ్రూప్ బైబిల్ క్విజ్ అనే వాట్సాప్ గ్రూప్ యొక్క లింకు చాట్ బాక్స్లో మీకు పిన్ చేయడం జరిగింది. దానిని క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు. అయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయని మాదిరి క్వశ్చన్స్ మేము ఈ క్వశ్చన్ పేపరు ఆన్లైన్ కాబట్టి మేము ఎక్కడైనా చూసి రాయొచ్చు అని అనుకుంటున్నట్లయితే మీరు పొరబడినట్లే. ఎందుకనంటే ఈ క్వశ్చన్ పేపర్ ఎవరైతే చదువుతారో, నిజంగా దేవుని వాక్యాన్ని 4 పుస్తకాలు చదువుతారో, బైబిల్ క్విజ్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే రాయగలిగేటట్టు ఈ క్వశ్చన్ పేపర్ ఉండబోతా ఉంది. క్వశ్చన్ పేపర్ కూడా ఒక నైపుణ్యం కలిగిన వారు ప్రిపేర్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు లేకుండా మీరు మంచిగా 4 సువార్తలు, ఈ పుస్తకాలు 4 పుస్తకాలను మీరు చదివి బైబిల్ క్విజ్ కొరకు మీరు సిద్ధపడండి. సో మంచిది. అయితే బైబిల్ క్విజ్ మొదటి బహుమతి ఏంటి, రెండవ బహుమతి ఏంటి, మూడవ బహుమతి ఏంటి అని మనందరం ఆలోచిస్తూ ఉండవచ్చు. చాలా సింపుల్. 3 బహుమతులు, 3 ప్రాముఖ్యమైన బహుమతులను మేము పెట్టాము. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మేము మనీ తీసుకోవట్లేము, మనీ ఇవ్వడం లేదు. కాబట్టి ఫ్రీ బైబిల్ క్విజ్, మనీ కంటే కూడా చాలా విలువైనటువంటి పుస్తకాలని మేము ప్రైజెస్గా ఇవ్వబోతా ఉన్నాం. మొదటి బహుమతి వచ్చేసి 3 పుస్తకాలని మేము ఇవ్వబోతా ఉన్నాం. మొదటి బహుమతిగా మొదటి పుస్తకము ప్రవీణ్ పగడాల గారు రాసినటువంటి త్రిత్వం శిరస నమామి అనే పుస్తకాన్ని ఇవ్వబోతా ఉన్నాం. మొదటి బహుమతిలో 3 పుస్తకాలు ఇవ్వబోతున్నాం. అందులో మొదటిది త్రిత్వం శిరస నమామి. తర్వాత రెండవ పుస్తకం క్రీస్తు కులము మరియు సంఘం, స్టీఫెన్ డేవిడ్ గారు రాసినటువంటి ఆ పుస్తకాన్ని ఇవ్వబోతా ఉన్నాం. మూడవది దేవుని నీతి, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని నీతి, డానియల్ సూర్య గారు రాసినటువంటి పుస్తకాన్ని. ఈ 3 పుస్తకాలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చేసి 2 పుస్తకాలను ఇవ్వబోతా ఉన్నాం. ఆ 2 పుస్తకాలు జాన్ మెకార్థర్ గారు రాసినటువంటి అన్యాగ్ని అనే పుస్తకాన్ని మరియు 7 సంఘ కాపరులు కలిసి రాసినటువంటి సార్వభౌమ కృప అనే పుస్తకాన్ని ఇవ్వబోతా ఉన్నాం. రెండవ ప్రైజు అన్యాగ్ని మరియు సార్వభౌమ కృప అనే ఈ పుస్తకాలను మేము ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత మూడవ బహుమతి డానియల్ సూర్య గారు రాసినటువంటి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని నీతి అనే పుస్తకాన్ని మరియు అన్యాగ్ని, జాన్ మెకార్థర్ గారు రాసినటువంటి అన్యాగ్ని అనే పుస్తకాన్ని మేము 3వ బహుమతిగా ఇవ్వబోతా ఉన్నాం. సో బహుమతులు ఆ పుస్తకాలని మేము ఇవ్వబోతా ఉన్నాం. సో మీరు దేవుని వాక్యాన్ని చదివి మీరు ప్రిపేర్ అవ్వండి. బైబిల్ క్విజ్ కొరకు సిద్ధపడండి. మీరు ఆ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసి ఈ 3 బహుమతులను మీరు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మరి 3కి ప్రత్యేకమైన బహుమతులు, వారికి ఒక్కొక్క బుక్ మేము ఇవ్వబోతా ఉన్నాం. స్పెషల్ బుక్ని ఇవ్వబోతా ఉన్నాం. బహుమతులు ఇలా ఉన్నాయి. అయితే ఈ బైబిల్ క్విజ్ కొరకు మీరు సిద్ధపడండి. అయితే రిజిస్ట్రేషన్ మీరు లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల చివరి వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, గ్రూప్లో జాయిన్ కావచ్చు. సో మీరు సిద్ధపడండి. దేవుని వాక్యాన్ని మీరు చదవండి. దేవునిలో లోతుగా దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకోనండి. దేవుని వాక్యాన్ని చదివినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ఎంతగా చదువుతామో అంతా మన జీవితంలో ప్రభావితం చేస్తూ ఉంది. మనం నేర్చుకున్నప్పుడు దాని ప్రకారం జీవించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. కాబట్టి మీరు ఈ బైబిల్ క్విజ్ కొరకు సిద్ధపడండి. దేవుని వాక్యాన్ని చదవండి. మరి ఎక్కువగా మీరు దేవునిలో ఎదగాలనేది మా చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్క్రిప్చర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రైజ్ ది లార్డ్.